మనం ముగ్గురికి ఇప్పుడు అభినందనలు తెలుపవలసిన అవసరం ఉన్నది. ఒకటి, నరేంద్ర మోడీ గారికి ఈడబ్ల్యూఎస్ పెట్టినందుకు. రెండోది, రేవంత్ రెడ్డి సార్ గారు 42% రిజర్వేషన్ ఇస్తా అని దాన్ని కోర్టు ఆపేసినందుకు. మూడోది, హైకోర్టు మనకు స్టే విధించడం వల్ల ఇలా ముగ్గురికి అభినందనలు, ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మనం అందరం చెట్టుకొకరి పుట్టకొకరుకుంటిమి, కానీ చేసిన ఈ పనులకు ఈ రోజు డాక్టర్ సాబ్ గాని, రవిగౌడ్ గాని, నేను గాని, మురళి గాని, రమేష్ గాని అందరం కూడా ఏకమైనమంటే ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు 90% ఉన్నాం. 90% ఏడున్నాం మనం. 90% ఈరోజు జూటా కేసులు పెట్టుకొని జైళ్లలో ఉన్నాం. 90% మనం ఈరోజు ఆరోగ్యం బాగలేక హాస్పిటళ్లలో ఉన్నాం. 90% ఏడున్నాం మనం. ఈరోజు ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ ఫ్యాక్టరీలలో లేబర్ గా పనిచేస్తున్న సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. 90% ఏడున్నాం మనం. మనం ఈరోజు విద్య కోసం రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉన్నది. 90% ఏడున్నాం మనం. నరేంద్ర మోడీ 80 కోట్ల మందికి 5 కిలోల రేషన్ షాప్ ముందలో ఉన్నాం 90% మంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. దయచేసి బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేసుకోండి.